చాలామంది విశ్వాసులు మా దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే ఫోన్ చేసి ప్రేయర్ కొరకు వారు చెప్పినప్పుడు అంటూ ఉంటారు, అమ్మ ఎలా ప్రార్థన చేయాలో నాకు రాదు, అందుకే మీరు ప్రార్థన చేయండి అంటారు. చూడండి, ప్రభువారు రక్షించిన ప్రతి ఒక్క కుమారుడు, ప్రతి ఒక్క కుమార్తె గురించి ప్రభు ఆశించేది ఏంటంటే వారు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన అన్నది ప్రతి ఒక్క విశ్వాసికి అది ఊపిరి ఆడకుండే మనం ఎలాగైతే బ్రతకలేమో, ప్రార్థన చేయకుండా మన ఆత్మీయ జీవితంలో కూడా మనము బ్రతకలేము, ఎదగలేము. కానీ కొందరు అనుకుంటారు ప్రార్థన అంటే చాలా కష్టమేమో, అది అందరూ చేయలేరు అన్న ఒక అపోహతో ఉంటూ ఉంటారు, భయముతో ఉంటారు. నలుగురు మధ్యలో నిలబడి ప్రార్థన చేయమంటే చాలా జడిసిపోతూ ఉంటారు. కానీ ఇటువంటివన్నిటిని కూడా మనం ప్రక్కకు పెడదాం. ఈ ఒక్క రోజు పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పబోతూ ఉన్నారు ఎలాగ మనం ప్రార్థన చేయాలి అని.